ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యుద్ధ దినమునకు గుర్రములను ఆయాత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనము. ద హార్స్ ఈజ్ మేడ్ రెడీ ఫర్ డే ఆఫ్ బ్యాటిల్, బట్ విక్టరీ రెస్ట్స్ విత్ ద లార్డ్. ప్రొవెర్బ్స్ చాప్టర్ 21 వర్స్ 31. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములోని సమస్తము దేవుని ఆధీనములో ఉన్నాయని మనం తెలుసుకోవాలి. దేవుని సహాయము లేకుండా ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలని అనుకోవద్దు. చిన్న ప్రార్థన మన జీవితాన్ని మార్చివేయగలదు. మనము దేవునికి విన్నవించే కొన్ని మాటలైనా సరే మనకు విజయాన్ని దయచేయగలవు. ఈరోజు లేఖన భాగంలో మనం చూస్తే, యుద్ధములు వచ్చినప్పుడు గుర్రాన్ని రెడీ చేస్తారు శత్రువులను ఎదుర్కోవడానికి. వారికి అప్పుడు అవి అవసరం. యుద్ధానికి వెళ్ళడానికి, శత్రువుల చేతిలో నుండి రక్షింపబడ్డానికి లేదా విజయం సాధించడానికి కేవలం గుర్రము, మిగతా యుద్ధ సామాగ్రి ఉంటే సరిపోతుందా? గెలవచ్చా? మీ దేశాన్ని, మీ రాజ్యాన్ని రక్షించుకోవచ్చు అని అనుకుంటే పొరపాటే అని వాక్యము సుస్పష్టంగా సెలవిస్తుంది. మన గెలుపు, మన రక్షణ దేవుని ఆధీనంలో ఉన్నాయి. అంతేకాని ఇవన్నీ ఉన్నాయి కదా అని మనం గెలిచాము అని ఒక రాజు అనుకుంటే అది జరగదు. ఈ రోజున నీవు కూడా బహుశా అనుకుంటున్నావేమో, నా దగ్గర మంచి తెలివితేటలున్నాయి, నేను చదవగలను, నేను పాస్ అవ్వగలను, మంచి జాబు నా సొంతమని నువ్వు అనుకుంటున్నావేమో. నా దగ్గర రాజకీయ బలం ఉంది, నాకు అన్ని అవసరతలు తీర్చబడతాయి, ఇంకేం అవసరం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. డబ్బుంది, ఆరోగ్యం ఉంది, అందముంది, నాకు తిరుగులేదు అని ఇవన్నీ కూడా నీవు అనుకున్నవి జరగడానికి ఒక విధమైన సహాయములే, కానీ అవి ఖచ్చితంగా నీవు అనుకున్న రిజల్ట్ ఇస్తాయి అని మాత్రం అనుకోకు. ఎందుకంటే నువ్వు అనుకున్నది నీకు జరగాలంటే అది దేవుడు డిసైడ్ చేయాలి. ఆయన ఆధీనంలో ఉంది. ఈ లోకంలో ఎంతోమంది ఇవన్నీ ఉన్నా ఫెయిల్యూర్గా ఉన్నారు, ఓడిపోయారు, నష్టపోయారు. మైకేల్ జాక్సన్ని మనం చూస్తే అతనికి అన్నీ ఉన్నాయి. మొదట్లో బహుశా దేవుడంటే భక్తి కూడా ఉండి ఉండొచ్చు. రాను రాను ఫేమ్ అయ్యేసరికి అతడు అనుకున్నాడు, నాకంటే గొప్పవారు లేరు, నాకంటే ధనవంతులు లేరు అని. వాస్తవానికి అది అతని తప్పు కాదండి. ఆ ప్లేస్లో ఎవరున్నా, మనమున్నా సరే గర్వం రావచ్చేమో. ఎందుకంటే ప్రపంచం మొత్తం అతనికి ఫ్యాన్స్ అయ్యారు. ఏ దేశం వెళ్ళినా దేశ అధ్యక్షుడే వచ్చి కలిసేంత నేముంది. ఇది లేదు, ఇది ఉంది అని కాదు, అన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. నేను ఎక్కువ కాలం బ్రతకాలి అనుకున్నాడు. మంచి ఆలోచనే. ఎవరైనా బ్రతకాలని అనుకుంటారు, కానీ అతను డాక్టర్స్ పైన, మెడిసిన్ పైన, ఈ లోక సంబంధులైన వనరులపైన ఆధారపడి వాటిని నమ్ముకున్నాడు. కానీ ఈ క్రమంలో దేవుడు చేతిలో అన్నీ ఉంటాయి అని మర్చిపోయాడు. ప్రార్థన లేదు కానీ ఈ లోక ప్రయత్నాలు ఉన్నాయి. దేవుని సహాయం వద్దు కానీ ఆయన ఇచ్చినవి ముఖ్యమైనవి. ఎన్ని ఉన్నా ఏం చేసినా 50 సంవత్సరాలు మించి బ్రతకలేదు. అందుకే భక్తుడు అంటున్నాడు, కొందరు రథములను, కొందరు గుర్రములు నమ్ముకుంటారు, నేనైతే నా దేవుని యందు నమ్మకమో ఉంచుతాను అని. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు, ఆరోగ్యము బాగోలేనప్పుడు ఈ లోక సంబంధమైన సహాయం తీసుకోవద్దు అని అనడం లేదు. కానీ అవే నన్ను బ్రతికిస్తాయి, అవే నన్ను కాపాడుతాయి, అవి మాత్రమే నన్ను రక్షిస్తాయి అనుకోవద్దు అని అంటున్నాను. ఎందుకంటే లోక సృష్టికర్త అయిన దేవునికి సాధ్యం కాని పని లేదు. ఆయన అన్నిటినీ మార్చగలడు, సమస్యను సమాధానంగా చేయగలడు, ప్రతికూలతను అనుకూలంగా మార్చగలడు, బలహీనతను బలముగా చేయగలడు. గొలియాతు పైనుండి క్రింది దాకా శరీరం అంతా రక్షణ కవచాలు ధరించుకొని యుద్ధానికి వచ్చాడు. ఏ కత్తి ఏమి చేయలేదు, ఏ ఈట తనలోకి పోదు అని అనుకున్నాడు. కానీ ఏమైందండి? చిన్న గులక రాయితో చంపబడ్డాడు. ఈరోజు మనకు ప్రార్థన అవసరం, దేవుని సహాయమో అవసరం. చదువులో జ్ఞానం కావాలి, బ్రతకడానికి డబ్బు కావాలి, నాయకులతో, అధికారులతో మంచి సంబంధం ఉండాలి. ఈ సమాజంలో బ్రతకడానికి కావలసినవి, అవసరమైనవి అన్నీ మనం పొందుకోవాలి. కానీ ఫైనల్గా
గెలవాలన్నా, రక్షింపబడాలన్నా, సమస్యలు ఎదుర్కొని నిలవబడాలన్నా దేవుని చేతిలో ఉంటుంది అని మాత్రం మనము మర్చిపోవద్దు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదైనా ప్రారంభించినా, ఏ సమస్య ఎదురైనా వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఏ మనుషుడో కాదు, దేవుడు అని జ్ఞాపకం చేసుకొని ఆయనకు ప్రార్థించు, ఆయన సహాయం పొందుకుంటూ జీవించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, అధిక శక్తి సంపన్నుడా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. యుద్ధ దినమునకు గుర్రములను ఆయాత్తపరచుట కద్దు, రక్షణ యెహోవా ఆధీనమనే వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు నా తండ్రి. అవునయ్యా, మీ వాక్యము సజీవమైనది, బలమైనది నా తండ్రి. అయ్యా మరి తండ్రి, మా జ్ఞానం కాదు, మా చదువు కాదు, మా తెలివితేటలు కాదు, మాకున్న యుద్ధ బలం కాదు, మాకున్నటువంటి ధనబలం కాదు, కానీ మీ యొక్క కృప ద్వారానే తండ్రి మాకు విజయం అని తండ్రి వాక్యము ద్వారా సూటిగా స్పష్టముగా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బలపరిచి హెచ్చరించినటువంటి మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి తండ్రి, ఆశీర్వదించండి అయ్యా. వారికి ఉన్నటువంటి ఎటువంటి అవసరతైనా మీ యొక్క నామములో తీర్చబడులాగున సహాయం చేయండి. అదేవిధంగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. ఎటువంటి అనారోగ్యముతో బిడ్డలు ఉన్నారో ప్రభా, సమస్తమును ఎరిగిన దేవుడవు తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి మీ అమూల్యమైనటువంటి రక్తము, మీ యొక్క శక్తి గల రక్తము వారిపైన ప్రోక్షించండి. సంపూర్ణ స్వస్థతను దయచేయండి అయా. ఐసీలో ఉన్నటువంటి బిడ్డలకు స్వస్థత దయచేయండి అయా. చూడలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో బిడ్డలు ఉంటుండగా ప్రభా అయా, మీ యొక్క కనికర హస్తము వారిపైన ఉంచి సంపూర్ణ ఆరోగ్యంను దయచేయండి అయా. అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. భారము నా మీద మోపుము, నేను నిన్ను ఆదుకుంటానంటున్నారయ్యా. మీరే సహాయం చేయండి. వారికి ఉన్న అప్పులన్నిటినీ కొట్టివేయండి ప్రభా. వారు కన్నీరు కారుస్తుండగా కన్నీటిని తుడిచి అయా, దుఃఖమును కొట్టివేసి నా ప్రభ సంతోషమును, సమాధానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయా. మరి తండ్రి, గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు వారికి గర్భఫలాన్ని దయచేయండి అయా. ఎటువంటి సమస్యతో ఉన్న ఆ సమస్యను గద్దించండి అయా. వారికి తండ్రి మీ యొక్క కృపను దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభా, సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి. జాబ్ లేని బిడ్డలకు జాబును అనుగ్రహించండి. బిజినెస్ చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. నష్టాలన్నిటినీ తండ్రి లాభంగా మార్చండి ప్రభా. ఎక్కడైతే పోగొట్టుకున్నారో తిరిగి అక్కడే ఆశీర్వాదముతో బిడ్డలను మీరు నింపండి నా తండ్రి. వ్యవసాయం చేసుకున్న వ్యవసాయదారులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా. నష్టాలు ఏమైనా ఉంటే ప్రభ లాభకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. బిడ్డల వివాహాల విషయంలో తండ్రి మీ చిత్తమును తండ్రి అయా, మీ చిత్తము కొరకు ప్రార్థిస్తున్న బిడ్డల జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించండి. సాటి అయిన సహకారాన్ని వారికి మీరు అనుగ్రహించండి. అదేవిధంగా ప్రమోషన్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్ నిమిత్తము ఎందరైతే బిడ్డలు మీకు మొరపెడుచున్నారో వారి మొరను మీరు ఆలకించండి అయా. ఇతర దేశాలు వెళ్ళనయ్యే ఆలోచనతో బిడ్డలు ఉంటుండగా ప్రభా, పాస్పోర్ట్ విషయంలో, వీసా విషయంలో, ఇమిగ్రేషన్ విషయంలో సహాయం చేయండి ప్రభా. అద్భుత కార్యాన్ని జరిగించండి. వారి యొక్క కోరికను తండ్రి సఫలము చేయండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువ, వృద్ధులను మీరు బలపరచండి. ఒంటరిగా ఉన్న వారిని మీరు ధైర్యపరచండి. విధవరాల పక్షాన మీరు న్యాయమును తీర్చండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు నీవే ప్రభా అయా. మరి తండ్రి అయా, ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి నడిపించండి. ఎబినేజరువైన దేవుడవు తండ్రి, మీరే వారికి సహాయం చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువ, దేశాన్ని, అధికారులను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ఆత్మ చేత వారిని నడిపించండి నా ప్రభ. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభు. ఇంకా మీ సువార్తకు లోబడిన బిడ్డల హృదయాలను, కఠినమైపోతున్న హృదయాలను మీరు మార్చండి. మీ రాకడకు సిద్ధపడే వారిగా తండ్రి ప్రతి బిడ్డని నిలవబెట్టండి. ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభా మరి ఇతర దేశాల్లో ఉంటున్నారో, ఒంటరిగా ఉంటున్నారో ప్రభా అయా, మరి తండ్రి వెట్టి చాకిరితో బిడ్డలు ఉంటున్నారో వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించిన దేవుడు తండ్రి, బిడ్డలకు కూడా విడుదల దయచేయండి తండ్రి అయా. వారికి తండ్రి మీ యొక్క కృపను, మీ యొక్క కనికరమును, మీ యొక్క హస్తమును తోడుగా ఉంచండి. వారిని మీరే దీవించి బలపరచండి ప్రభా. వారికి ఉన్న ప్రతి
ఒక్క సమస్య, వారికి ఉన్న ప్రతి ఒక్క దిగులును కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, అదేవిధంగా నా తండ్రి చిన్న బిడ్డలను, యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీ యొక్క కృప, మీ కనికరం వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.